ఈ సంఘానికి మేము ఎప్పుడు వచ్చామంటే 2018లో ఈ క్రిస్మస్ మూమెంట్ అయిపోయినాక జనవరి 2, 3లో నా హస్బెండ్కి బాగాలేనప్పుడు ఈ సంఘానికి మేము వచ్చాము. మా మరిదికి పరిచయం అనమాట పాస్టర్ అన్నయ్య. చాలా భయంకరమైన స్థితిలో మేము ఈ సంఘానికి స్టార్టింగ్లో వచ్చాము. అన్న ప్రార్థన ద్వారా నా భర్త స్వస్థత పొందాడు 2018లో. అప్పటి నుంచి అన్న ప్రతిరోజు వాక్యాలు పెడుతుండే. ఆ యొక్క వాక్యాలు విని మేము చాలా బలపరచబడ్డాము. అయితే ఒకరోజు ఇలాగే అన్నతో ప్రేయర్ చేయించుకుంటున్నాం, ఇద్దరం భార్య భర్తలం ఈవినింగ్ టైంలో. అయితే అన్న ప్రేయర్ చేశారు. ఫోన్లో మేము ప్రేయర్ చేయించుకుంటున్నాం, మీరు భాషల వరాన్ని పొందుకుంటున్నారని అన్న. అంటే మేము ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి నాకు మా హస్బెండ్ కన్నా నాకు తెలియలేదు. మీ నాలుగు అంతా షవరింగ్ అవుతుందని అన్నప్పుడు నేను డౌట్ పడ్డా, నాకు తనకు అని. కానీ నువ్వు డౌట్ పడుతున్నావమ్మా, డౌట్ కాదు నీకే, నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటే 2-3 వీక్స్ నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. 2018 అక్టోబర్ 10లో దేవుడు అన్నయ్య ఫోన్లో ప్రార్థన చేయడం ద్వారా నేను భాషల వరాన్ని పొందుకున్నాను. అప్పటి నుంచి ఇంకో సంఘం మాకు పరిచయం అనమాట. అయితే 2023లో డిసెంబర్ మూమెంట్లో మేము ఊరికి వెళితే అక్కడ ఒక పాస్టర్ వచ్చి మాకు ప్రేయర్ చేశారు. ఆయన నా తల మీద చేతి పెట్టి ప్రేయర్ చేశారు. ఎందుకు జరుగుతుందో నాకు తెలియట్లేదు. చనిపోయిన బాబాయ్ గుర్తుకు రావడం, అసలు పిచ్చి పిచ్చిగా ప్రేయర్ చేసుకోలేను నేను. అసలు ఎప్పుడైతే నేను యేసుప్రభువే నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పటి నుంచి బైబిల్ను ఒక్కరోజు కూడా చదవడం మానలేదు. కానీ ఆ పాస్టర్ ఎప్పుడైతే నా తల మీద చేతి పెట్టి ప్రేయర్ చేశారో 15 to 20 డేస్ నేను ప్రేయర్ చేసుకోలేను, అసలు బైబిల్ని టచ్ చేయలేను. నాకు ఊకే ఏడుస్తుంటే అసలు నిద్రలేని రాత్రులు గడిపిన ఒక 20 డేస్. అయితే 2024 జనవరిలో ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాం నేను, నందిని మా మేనకోడలు. అయితే అన్నయ్య తనతో నించుని మాట్లాడుతున్నారనమాట. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నందినితో మాట్లాడుతుంటే దేవుడు నాకు బలంగా తాకిండు అన్నయ్య మాటల ద్వారా. అసలు నేను నిల్చోలేకపోయినాను. కూర్చుంటేనే అన్న నాకు నిలబడి, నేను కూర్చున్న అన్న నాతో ప్రేయర్ చేస్తున్నారనమాట. ఆ 20 అంటే భాషల వరం వచ్చింది, కానీ ఇది కరెక్టో కాదని నా సతమతం అవుతుంటే, అంటే అందరు ఒకే రకంగా మాట్లాడతారేమో, ఇక్కడ పాస్టర్ అయ్య వేరేగా మాట్లాడుతున్నారు, నేను వేరేగా ఇది కరెక్టో కాదని నేను ఒక భ్రమలో ఉండేదాన్ని. అయితే అందరి ముందు అట్లా ఎంత వచ్చినా కూడా నేను ఆపుకునేదాన్ని. ఆ రోజు అన్న నీకు దేవుడు భాషల వరాన్ని ఇవ్వబోతుండమంటే, అన్న మీరు నాకు ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడే నాకు ఆ భాషల వరాన్ని పొందుకున్నానని నేను చెప్పిన. ఆ కృంగుదల ఆత్మ నుంచి నాకు దేవుడు విడిపించాడు. ఎందుకంటే ఆ రోజు అన్న ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ప్రేయర్ చేశారు. ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, ఆయన కూడా ఒక పాస్టరే కదా, ఈ ప్రేయర్ చేయడం వల్ల మరింత కృంగుదల ఎందుకు వచ్చిందని నేను అనుకున్నప్పుడు మా అత్తయ్యకి చెప్తే ఆ పాస్టర్కు కూడా కుమారుడు చనిపోయాడంట. మరి అందుకనే నాకు అంత కృంగుదల వచ్చిందేమో నేను అనుకున్నా. అన్న ప్రేయర్ చేస్తే ఆ కృంగుదల నుంచి విడుదల పొందాను. ఇంకొకటి ఏంటంటే, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మర్చిపోతున్నా. యెహోషువపాతు కుడికల కంటే ముందు 2 months నుంచి నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందేమో, తను చనిపోతాడేమో, నాకు ఇవే ప్రేరేపణలు కలుగుతుండే. జస్ట్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళినా కూడా మంచిగా చేరుకున్నారా అండి, ఊకే సతాయించిన. ఎక్కడికి వెళ్ళినా కూడా నేలకల్కి వెళ్ళాలంటే కూడా మధ్యలో 2-3 times కాల్ చేస్తుంటే, హలో అనంటే నేను సైలెంట్, మాటికి విసిగిస్తున్నా. అసలు నేను పనికి వెళ్ళాలా, ఇంట్లోనే కూర్చోవాలా అని మస్తు కోపడ్డాడు. కానీ కోపడ్డా కూడా నేను ఫోన్ చేయడం మానలేను. ఇట్లానే ప్రేయర్ చేస్తాను. ఆ రోజు అన్న వాక్యం చెప్తున్నప్పుడు చెప్పినారనమాట, నీ హస్బెండ్ కోసం చాలా ఆందోళనలు పడుతున్నావమ్మా, ఆందోళన పడుతున్నారు ఇందులో మీరు, తనకి ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుందో ఏమవుతుందని మీరు ఊకే కలవరపడుతున్నారని ఆ రోజు అన్న వాక్యం ద్వారా బహుసూటిగా నాతో మాట్లాడారు. దాని తర్వాత యెహోషువపాతు కుడికలు జరిగినాయి. అప్పటి నుంచి నేను చాలా ధైర్యంగా ఉన్నా, బలంగా ఉన్నా. ఊకే అట్లా జాగ్రత్తగా వెళ్ళారా అట్లానే ఏం విసిగించలేను అప్పటి నుంచి. అయితే దేవుడు యెహోషువపాతు కుడికల పట్ల దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు, ఎంతో ధైర్యాన్ని బలాన్ని మాకు అనుగ్రహించాడు. అదేవిధంగా దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. 14th డే అన్న స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుననే అంశం పైన వాక్యం చెప్పారు. ఆ రోజు నిజంగానే నాకు శరీరం అంతా తేలిక అనిపించింది. మామూలుగా నాకు శరీరం అంతా చాలా బలహీనత,
చాలా పెయిన్స్ ఉంటాయి అనమాట. కానీ ఆ రోజు అన్న చెప్పాడు వాక్యం, ఇంటికి వెళ్ళగానే 2-3 ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నా శరీరం అంత తేలికుందని నా హస్బెండ్కి చెప్పాను. 15th డే బాగున్నా, 16th డే సండే రోజు వాక్యం, నీవు దానియేలు నీవు బహుప్రియుడవు అనే అంశం పైన అన్న ఆ రోజు వాక్యం చెప్పారు. నిజం, ఆ యొక్క వాక్యం, ఆ యొక్క అంశం అంటే నాకు చాలా ఇష్టం. బహుప్రియుడవు, బహుప్రియురాలు. అది ఆ రోజు నేను రాసుకున్నాను. నేను దేవాన్ని నీకు బహుప్రియురాలి అని నేను రాసుకున్నా. దేవానికి వందనాలు. నిజంగా ఐగుప్తు దేశం నుండి నన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేననే అంశం నాకు దేవుడు మతం అంటే దేవుడు దేవుడు నతిలో మాట్లాడు, అలా మాట్లాడు అని అందరూ అనేవారు. ఎట్లా మాట్లాడతారు, మనుషులకు సూటిగా మాట్లాడతారని రక్షింపబడక స్టార్టింగ్లో. అయితే దేవా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నాతో మాట్లాడు ప్రభు అని ప్రేయర్ చేసి ఈరోజు అన్న చెప్పిన వాక్యం, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదనని దేవుడు నాతో బహుసూటిగా మాట్లాడాడు స్టార్టింగ్లో. అయితే ఈరోజు కూడా ఆ అంశం చెప్తుంటే నిజంగా దేవుడు విగ్రహారాధన అనే పాప భూమి నుండి దేవుడు నాకు బయటకు తీసుకొచ్చాడు. నాకు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే అన్న ఆ రోజు జనవరి మాసంలో ప్రేయర్ చేసినప్పుడు భాషల వారాన్ని తిరిగి నేను రక్షణ ఆనందాన్ని కోల్పోయిన ఆ పాస్టర్ నాకు ప్రేయర్ చేస్తున్నప్పుడు, అన్న తిరిగి ప్రేయర్ చేసినప్పుడు నేను రక్షణ ఆనందాన్ని మరలా నేను తిరిగి పొందిన. అయితే దేవుడు మళ్ళీ చెప్పాడు, అమ్మ నీకు ప్రవచన వరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని. అదే ఫిబ్రవరి మంత్లో 25th ఫిబ్రవరిలో 25th నాకు ప్రవచన వరాన్ని కూడా అనుగ్రహించాడు. ఇది నిజమా కాదా అన్న వాక్యం చెప్తున్నప్పుడు 4 అంశాలు నేను పలికాను ఆ రోజు. ఇందులో ఏదైనా ఒక అంశం అన్న పలికితేనే నిజంగా ఇది నాకు ప్రవచన వరం అని నమ్ముతానని అనుకున్నా. నిజంగా అన్న అందులోనే ఒక అంశం పలికాడు. నేను అన్నకు చూపించిన, ఇది నిజంగా నీకు ప్రవచన వరమే అని చెప్పినారు. దేవుడు నాకు ఇచ్చిన ఇటు యోగ్యతను బట్టి 2024 అంతా నవంబర్ మాసంలో వెదర్ చేంజ్ అవ్వగానే వన్ సైడ్ అంతా నాకు అసలు బరువు ఉంటుంది, చేతులు లేపడానికి రాదు, అసలు పని చేసుకోవడానికి కూడా నాకు రాదు. అయితే దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాను, ప్రభువా ఇక నా జీవితం ఇంతవరకు చాలు ప్రభువా, ఈ యొక్క చిన్ని జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషం నేను అన్నీ అనుభవించిన ప్రభువా, ఇక ఇంత మట్టుకు నా జీవితము చాలు ప్రభువా అని నేను ఈ విధంగా ప్రేయర్ చేస్తున్న సమయంలో కృపావాక్యము భరించడం అనే అంశం గురించి రెగ్యులర్గా కృపావాక్యం అన్న ఇవ్వగానే, సండే రోజు ఇవ్వగానే నెక్స్ట్ డే మండే రోజు నేను చదివి పక్కన పెట్టేసేదాన్ని. కానీ ఆ కృపావాక్యం భరించడం అనే అంశం పైన నాకు చదవాలనిపించట్లేదు, నాకు మనసు రావట్లేదు. అన్న చెప్తున్నారు నువ్వు చదవమ్మా అంటే లేదన్నా చదవలేను. మధ్యలో ఒకసారి స్టార్ట్ చేస్తే అయిపోయేంత వరకు నేను క్లోజ్ చేసేదాన్ని కాదనమాట. కానీ ఆ భరించడం గురించి మధ్యలో చాలాసార్లు ఆపేసిన. అన్న చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చదవాలని 2 times చదివాను. అందులో హిజ్కియా ఇశ్రాయేలు ప్రజల కోసం సంవత్సరం అంతా ఒకే సైడ్ పడుకున్నాడమ్మా, నువ్వు అది చదువు, నీకు తప్పకుండా నీ మైండ్ అంటే నా మైండ్లో ఉన్న నా మైండ్ స్వస్థత కలిగింది ఫస్ట్ నా ఆరోగ్యం కంటే. అంటే అంత పెద్ద ప్రవక్తన హిజ్కియానే ఇశ్రాయేలు ప్రజల కోసం భరించాడు కదా. ప్రభువా ఈ యొక్క శరీర బలహీనతలు నువ్వు ఎప్పుడు స్వస్థత పరిస్తే అప్పుడే ప్రభువా ఇక పిచ్చిగా ఇక నా జీవితం చాలు, నన్ను తీసుకుపోని ఆ మాట నేను పలకట్లే. నా కృపావాక్యం చదివిన నుంచి ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అడిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి, అందరూ విన్న వాళ్ళందరికీ అడిగే చప్పలు కొడుతూ ప్రభు చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు ఆ కుటుంబంలో జరిగించారు. ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు జైరాబాద్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. మొదట వారు హైదరాబాద్లోనే ఉన్నారు. దేవుడు గొప్ప కార్యములు ఫోన్ ద్వారా వారికి జరిగించాడు. కృపావాక్యం అనేక మంది జీవితాల్లో గొప్ప సాక్ష్యాన్ని నేను వింటున్నా. అంటే మీ ఎదుట వారు చెప్పకపోవచ్చేమో, కానీ పర్సనల్గా చెప్పినవి అవి లెక్కకు రావేసినాము. ఇక్కడ చెప్పిన లెక్కకు వచ్చాయి. ఖచ్చితంగా ఆ కృపావాక్యము అనేది ఏదైతే ఉందో, అమ్మా చెప్పండి రండి, గొప్ప కార్యములు దేవుడు కృపావాక్యం ద్వారా కూడా చేశాడు. భరించడం అనే దాని గురించి కూడా మనం విన్నాం.